or services that is called marketing. మీకు అర్థం కాకుంటే ఎన్నిసార్లు అయినా అడగండి అమ్మా, నేను చెప్తాను. ఇంకోటి, నేనేమైనా స్పీడ్గా పోతున్నాను అనిపిస్తే మీరు స్టాప్ చేసేయండి. మీరు ఎన్నిసార్లు చిన్న డౌట్ ఉన్నా అడగండి దయచేసి, ఓకేనా ప్లీజ్. ఓకే, Okay, మార్కెటింగ్ ఈస్ నథింగ్ బట్ when you want to promote or advertise your business or buying and selling any product or services, that is called marketing. మార్కెటింగ్ అంటే మనం ఏదైనా ఒక బిజినెస్ను మనం ప్రమోట్ చేయడం కానీ, లేదు అడ్వర్టైజ్మెంట్ చేయడం కానీ, లేదు ఒక ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ మనం పర్చేజ్ చేయడం కానీ, లేదు సేల్స్ చేసేదాన్ని మార్కెటింగ్ అంటారు. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం గురించి కానీ ఫిజికల్గా అయితే ఒక పాంప్లెట్ రూపంలో, లేదు ఒక వాల్ పోస్టర్ రూపంలో, ఒక న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ రూపంలో, ఇలా ఫిజికల్గా డైరెక్ట్గా కస్టమర్ దగ్గరికి వెళ్ళి మన బిజినెస్ గురించి ప్రమోట్ చేయడం కానీ, లేదు డైరెక్ట్గా ఒక షాప్కి వెళ్ళి మనం ఒక ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ పర్చేజ్ చేయడం కానీ, లేదు సేల్ చేసేదాన్ని ఆఫ్లైన్ మార్కెటింగ్ అంట. అదే ఏదైతే మనము ఎక్కడికి ఫిజికల్గా వెళ్ళకుండా మనం ఇంట్లోనే ఉండి కానీ, ఓకే, లేదు వైల్ ట్రావెలింగ్, లేదు మనం ఒక పార్కులో కూర్చొనైనా మన యొక్క ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ గురించి ఇంటర్నెట్ యూజ్ చేసి మన బిజినెస్ను మనం ప్రమోట్ చేయడం కానీ, లేదా అడ్వర్టైజ్మెంట్ చేయడం కానీ, లేదు ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ మనం పర్చేజ్ చేయడం కానీ, లేదు సేల్ చేసేదాన్ని ఆన్లైన్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ ఆర్ ఇంటర్నెట్ మార్కెటింగ్ వెబ్ మార్కెటింగ్ అంటారు. అర్థమైందా లేదమ్మా? క్లియర్? ఆఫ్లైన్ మార్కెటింగ్ అంటే yes, sir. మనం ఇంటర్నెట్ యూజ్ చేయకుండా మనం ఏదైనా ఫిజికల్గా మన బిజినెస్ గురించి మనం ప్రమోట్ చేయడం కానీ, లేదు అడ్వర్టైజ్మెంట్ చేయడం కానీ, లేదు ఒక ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ గురించి మనం పర్చేజ్ చేయడం కానీ, లేదు సేల్ చేస్తానే ఆఫ్లైన్ మార్కెటింగ్, ఆర్ యూ కెన్ కాల్ యాజ్ ట్రెడిషనల్ మార్కెటింగ్ అండ్ యూ కెన్ కాల్ యాజ్ మాస్ మార్కెటింగ్ అంటారు. ఇక్కడ ఎక్కడ కూడా మనం ఇంటర్నెట్ అనేది అసలు యూజ్ చేయము. క్లియర్? అయితే యూజ్ చేయకుండా మనం ఆఫ్లైన్లో ఏమేమి సోర్సెస్ ఉన్నాయంటే, ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ను ప్రమోట్ చేయాలంటే లైక్ పాంప్లెట్స్, వాల్ పోస్టు, న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంటు, మైక్ అనౌన్స్మెంటు, టీవీ అడ్వర్టైజ్మెంటు అండ్ హోర్డింగ్స్. ఇవన్నీ కూడా మనం సోర్సెస్ ఇచ్చేసుకొని ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ యొక్క బిజినెస్ను ఆఫ్లైన్లో ప్రమోట్ చేస్తారు. ఓకే, ఆఫ్లైన్ అనేది కంప్లీట్గా ఫిజికల్గా మనం చేసే యాక్టివిటీస్ అన్నిటిని కూడా ఓకే ఆఫ్లైన్ మార్కెటింగ్ అంటారు. మన బిజినెస్ గురించి మనం ప్రమోట్ చేయడం కానీ, లేదా అడ్వర్టైజ్మెంట్ చేయడం కానీ, ఫిజికల్గా మనం ఒక షాప్కి వెళ్ళి మనం పర్చేజ్ చేయడం కానీ, లేదా సేల్ చేసేదాన్ని ఆఫ్లైన్ మార్కెటింగ్ అంటారు. క్లియర్? ఆర్ యూ కెన్ కాల్ యాజ్ ట్రెడిషనల్ మార్కెటింగ్ అండ్ యూ కెన్ కాల్ యాజ్ మాస్ మార్కెటింగ్ అని. క్లియర్ అమ్మా? అర్థమైందా లేదా మళ్ళీ చెప్పమంటారా? అఖిల అండ్ కీర్తన, ఎనీ డౌట్స్? అర్థమైంది సార్, అర్థమైంది. దయచేసి అర్థం కాకుంటే ఎన్నిసార్లు అని అడగండి, నేను చెప్తాను. నెక్స్ట్ Okay, అయితే ఆన్లైన్ మార్కెటింగ్. మనము ఇక్కడ ఆఫ్లైన్ మార్కెటింగ్ అనేది ఫిజికల్గా చేసే యాక్టివిటీస్. ఆన్లైన్ మార్కెటింగ్ అంటే దిస్ ఈజ్ కంప్లీట్గా సాఫ్ట్వేర్ రిలేటెడ్. దట్ మీన్స్ యూ నో నీడ్ టు గో ఎనీవేర్. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎటువంటి టార్గెట్ ఉండవు. ఓకే, నువ్వు ఎక్కడికి వెళ్ళి డైరెక్ట్గా కస్టమర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రమోట్ చేయడం కానీ, లేదు ప్రొడక్ట్ పర్చేజ్ చేయించడం కానీ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ మార్కెటింగ్ మీన్స్ ఇంటర్నెట్ యూజ్ చేసి మన ఆఫీస్లో కూర్చొనైనా, లేదు మనం ఇంట్లోనే కూర్చొనైనా, లేదు ఒక పార్కులో కూర్చొనైనా మన యొక్క ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ గురించి మనం ప్రమోట్ చేయడం కానీ, లేదా అడ్వర్టైజ్మెంట్ చేయడం కానీ, లేదు ఒక ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ని మనం పర్చేజ్ చేయడం కానీ, లేదు సేల్ చేసేదాన్ని ఆన్లైన్ మార్కెటింగ్, ఆర్ యూ కెన్ కాల్ యాజ్ డిజిటల్ మార్కెటింగ్ ఆర్ ఇంటర్నెట్ మార్కెటింగ్ అండ్ యూ కెన్ కాల్ యాజ్ వెబ్ మార్కెటింగ్ అంటారు. అయితే ఈ యొక్క డిజిటల్ మార్కెటింగ్ అనేది నథింగ్ బట్ ఇంటర్నెట్ మార్కెటింగ్. అంటే ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ నాట్ మార్కెటింగ్, దిస్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్. మార్కెటింగ్ దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ మార్కెటింగ్. ఆఫ్లైన్ మార్కెటింగ్ అంటే
మనం బయట తిరుగుతూ బైకులు వేసుకొని చేస్తారు చూసారా, అదంతా కూడా ఆఫ్లైన్ మార్కెటింగ్. అది మనం చేయట్లేదు. దిస్ ఈస్ ఆన్లైన్ మార్కెటింగ్, నథింగ్ బట్ డిజిటల్ మార్కెటింగ్, నథింగ్ బట్ కంప్లీట్లీ ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఇంటర్నెట్ ఓన్లీ. మనం ఇంటర్నెట్ యూజ్ చేసి మన బిజినెస్ మనం ప్రమోట్ చేయడం కానీ, లేదా అడ్వర్టైజ్మెంట్ చేయడం కానీ, లేదు ఒక ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ మనం ప్రమోట్ చేయడం కానీ, లేదు పర్చేజ్ చేయడం కానీ, లేదు సేల్ చేసేదాన్ని ఆన్లైన్ మార్కెటింగ్, ఆర్ యూ కెన్ కాల్డ్ యాస్ ఇంటర్నెట్ మార్కెటింగ్ ఆర్ డిజిటల్ మార్కెటింగ్, అండ్ యూ కెన్ కాల్డ్ యాస్ వెబ్ మార్కెటింగ్ అంట. క్లియర్. అయితే డిజిటల్ మార్కెటింగ్లో డిజిటల్గా మనము ఏమేమి సోర్సెస్ ఉన్నాయంటే మన బిజినెస్ ప్రమోట్ చేయాలంటే, ఎగ్జాంపుల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, బ్లాగ్స్, ఆర్టికల్స్, వెబ్సైట్స్, సర్చ్ ఇంజన్స్, పెయిడ్ అడ్వర్టైజింగ్, అండ్ అఫిలియేటెడ్ సైట్స్, అండ్ అప్లికేషన్స్. ఇవన్నీ కూడా సోర్సెస్ యూజ్ చేసి ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ను డిజిటల్గా ఎక్కడికి వెళ్ళకుండా చాలా తక్కువ అడ్వర్టైజ్మెంట్ కాస్ట్తో వాళ్ళ యొక్క బిజినెస్ అనేది ప్రమోట్ చేస్తారు. క్లియర్ అమ్మా? అర్థమైందా లేదా? మళ్ళీ చెప్పమంటారు. హలో హలో అర్థమైంది సార్. ఓకే. అయితే మనం ఫస్ట్ అసలు డిఫరెన్స్ తీసుకోవాలి. ఏంటి ఆఫ్లైన్లో ప్రమోట్ చేస్తే ఏంటి, ఆన్లైన్లో ప్రమోట్ చేస్తే ఏంటి? అయితే ఆఫ్లైన్కు ఆన్లైన్కు డిఫరెంట్ మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడే మనకు తెలుస్తుంది అసలు ఎందుకు డిజిటల్ మార్కెటింగ్ అనేది నేర్చుకోవాలి కోర్సు, ఆన్లైన్ మార్కెటింగ్ కోర్సు అనేది ఎందుకు నేర్చుకోవాలి. సి, ఆఫ్లైన్లో ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ను ప్రమోట్ చేయాలంటే పాంప్లెట్స్, వాల్ పోస్టు, న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంటు, మైక్ అనౌన్స్మెంటు, టీవీ అడ్వర్టైజ్మెంటు, హోర్డింగ్స్ ఎట్సెట్రా, ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఇలా ప్రమోట్ చేయాలంటే ఏం చేయాలి? ఏ బిజినెస్ ఓనర్ అయినా ఫస్ట్ డిజైన్ చేసుకోవాలి పాంప్లెట్స్. డిజైన్ చేసుకున్న తర్వాత వాటిని ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా యూస్ మ్యాన్ పవర్ కావాలి. బట్ ఈ విధంగా ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ను ఆఫ్లైన్లో ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ అడ్వర్టైజింగ్ కాస్ట్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ విధంగా ఒక బిజినెస్ ఓనర్ ఆఫ్లైన్లో ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జాక్ట్లీగా రైట్ కస్టమర్స్కు రీచ్ కాదు. వాట్ డూ మీన్ బై రైట్ కస్టమర్? రైట్ కస్టమర్ ఈస్ నథింగ్ బట్ who are showing interest to purchase the product or services is nothing but a right customer. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం, ఒక బస్ స్టాండ్లో ఒక 50 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఫిజికల్గా మనం ఏం చేస్తాం, ఆఫ్లైన్లో పాంప్లెట్స్ ఇచ్చి మన యొక్క కాలేజ్ గురించి కానీ మన యొక్క ఇన్స్టిట్యూట్ గురించి కానీ మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే బిఫోర్ యు ఆర్ గోయింగ్ టు అప్రోచ్ ద కస్టమర్ త్రూ ఆఫ్లైన్, యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ది కస్టమర్. కస్టమర్ గురించి మనకేం తెలియదు, అతని క్వాలిఫికేషన్ ఏంటో, అతను ఆ కోర్స్ నేర్చుకోవడానికి ఎలిజిబుల్లో కాదో కూడా తెలియదు. మనం ఆఫ్లైన్లో ఏం చేస్తామంటే బ్లైండ్గా వెళ్ళి మన బిజినెస్ గురించి మనం ప్రమోట్ చేస్తాము. ఇలా ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన బిజినెస్ అనేది ఎగ్జాక్ట్గా రైట్ కస్టమర్స్కి రీచ్ కాదు. అండ్ ఆల్సో ఇమ్మీడియట్లీగా రెస్పాన్స్ రాదు. ఈ కెన్ నాట్ ట్రాకబుల్ అండ్ మెజరబుల్ రిజల్ట్. అసలు ఎవరికి రీచ్ అయిందో ఎవరికి రీచ్ కాలేదని కూడా మనం ట్రాక్ చేయలేము. అండ్ ఆల్సో ఇక్కడ ఏమవుతుందంటే వెరీ లిమిటెడ్ ఆడియన్స్కి మాత్రమే రీచ్ అవుతుంది. ఆఫ్లైన్లో ఏమవుతుంది, మన పాంప్లెట్స్, వాల్ పోస్ట్ ద్వారా మనం అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్లో ఉన్నాం, మనం హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు మాత్రమే రీచ్ అవుతాయి. అదే పక్కనున్న బెంగళూరు, చెన్నై, పూణే వాళ్ళకు కూడా మన బిజినెస్ గురించి మనం ప్రమోట్ చేయాలంటే అగైన్ మనము డిజైన్ చేసుకోవాలి, ప్రింట్అవుట్ చేసుకోవాలి, యూజ్ మ్యాన్ పవర్ కూడా కావాలి. అంటే ఆఫ్లైన్లో ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఓకే అడ్వాంటేజ్ కంటే కూడా డిసడ్వాంటేజెస్ ఎక్కువ. ఓకే. అండ్ ఆల్సో ఇక్కడ అడ్వాంటేజెస్ ఏంటంటే మెయిన్ థింగ్ వచ్చేసి ఆఫ్లైన్లో ప్రమోట్ చేయడం వల్ల డైరెక్ట్గా కస్టమర్ను అప్రోచ్ అయ్యి మన ప్రోడక్ట్ గురించి మనం ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. క్లియర్ అమ్మా? అర్థమైందా లేదా? అఖిల, కీర్తన, ఎనీ డౌట్స్? అర్థమైంది సార్. నెక్స్ట్ దిస్ ఈజ్ అబౌట్ ఆఫ్లైన్ మార్కెటింగ్. ఏంటంటే జస్ట్ మీకు తెలుసుకోవాలని చెప్తున్నాను అంతే, డోంట్ వరీ. ఓకే, అవన్నీ మనం చేయము, ఆఫ్లైన్ మార్కెటింగ్లో యాక్టివిటీస్ అన్నీ కూడా మనం చేయము. బట్ ఆన్లైన్ నథింగ్ బట్ డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్గా ఒక బిజినెస్ ఓనర్ మనం ప్రమోట్ చేయాలంటే
ఎటువంటి ప్రింటింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. డిజిటల్గా మన బిజినెస్ ప్రమోట్ చేయాలంటే ఎక్కువగా మ్యాన్ పవర్ అవసరం లేదు. అండ్ ఆల్సో ఇక్కడ డిజిటల్గా ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ను డిజిటల్గా ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జాక్ట్గా రైట్ కస్టమర్స్ రీచ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా రైట్ కస్టమర్ మీన్స్ ఒక బిజినెస్ ఓనర్ ఏం చేస్తాడు, ఎప్పుడైతే వాళ్ళకి అవసరం ఉందో అప్పుడు మాత్రమే ఇలా సెర్చ్ చేస్తారు, లేకుంటే సెర్చ్ చేయరు. దట్ మీన్స్ ఒక బిజినెస్ ఓనరు వాళ్ళ బిజినెస్ను డిజిటల్గా ఆన్లైన్లో ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కస్టమర్స్ అనేవాడు ఏ లొకేషన్ నుంచి సెర్చ్ చేసినా, ఏ టైంలో సెర్చ్ చేసినా వాళ్ళకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఎగ్జాక్ట్లీగా రైట్ కస్టమర్స్ రీచ్ అవుతుంది. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మీరే ఉన్నారు, ఎప్పుడైతే మీరు యాపిల్ ఐఫోన్ అనేది మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారో అప్పుడే మీరు సెర్చ్ చేస్తారు, లేకుంటే సెర్చ్ చేయరు. దట్ మీన్స్ ఒక బిజినెస్ ఓనరు డిజిటల్గా వాళ్ళ బిజినెస్ ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జాక్ట్గా రైట్ కస్టమర్స్ రీచ్ అవుతుంది. అండ్ ఆల్సో ఒక బిజినెస్ ఓనరు డిజిటల్గా ప్రమోట్ చేయడం వల్ల కస్టమర్ ఏ టైంలో సెర్చ్ చేసినా, ఏ లొకేషన్ నుంచి సెర్చ్ చేసినా ఓకే ఓకే ఇక్కడ వాళ్ళకు 24/7 కస్టమర్స్కు అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ ఆల్సో డిజిటల్గా ఒక బిజినెస్ ఓనర్ ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇమీడియట్లీగా రెస్పాన్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా రెస్పాన్స్ వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం, ఈ పోస్ట్ చేసాము, ఈ పోస్ట్ వచ్చేసి చూడండి 1 అవర్ బ్యాక్ నేను పోస్ట్ చేశాను, టైం లైన్ ఓకే. ఈ పోస్ట్ అనేది ఎంతమందికి రీచ్ అయింది, ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంతమంది ఇంటరాక్ట్ అయ్యారనేది కూడా మనకు ఇమీడియట్లీగా మనకు రెస్పాన్స్ వస్తుంది. దట్ మీన్స్ మన బిజినెస్ అనేది డిజిటల్గా ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జాక్ట్లీగా రైట్ కస్టమర్స్కి రీచ్ అవుతుంది. అండ్ ఆల్సో మనకు ఇమీడియట్లీగా రెస్పాన్స్ వస్తుంది. ఆల్సో యూ కెన్ కమ్ టు నో మన బిజినెస్ గురించి ఎలా సెర్చ్ చేస్తున్నారు, ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు అనేది కూడా మనకి ఈజీగా తెలిసిపోతుంది. చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే చూడండి మన యొక్క వెబ్సైట్కు లాస్ట్ 3 monthsలో 771 పీపుల్ వచ్చేసి మన వెబ్సైట్కి వచ్చి మన వెబ్సైట్ను బ్రౌజ్ చేశారు. మన వెబ్సైట్ ఎంతమందికి విజిబిలిటీ అయిందంటే 17,000 పీపుల్కి మన వెబ్సైట్ విజిబిలిటీ అయింది. ఓకే 17,000 పీపుల్ మన వెబ్సైట్ విజిబిలిటీ అయింది. ఓకే యావరేజ్గా ఏ పొజిషన్లో ఉంది అనేది కూడా తెలుస్తుంది. ఆల్సో ఇక్కడ ఏ రోజు ఎంతమంది వచ్చారని కూడా మన వెబ్సైట్ తెలుస్తుంది. చూడండి ఎన్ని సెర్చ్ క్వైరీస్ ఉన్నాయి, ఎన్ని రకాలుగా సెర్చ్ చేస్తున్నారు. గో డిజిటల్ స్పేస్ అకాడమీ, గో స్పేస్ డిజిటల్ స్పేస్ అకాడమీ, గో స్పేస్ డిజిటల్ స్పేస్ అకాడమీ స్పేస్ హైదరాబాద్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ విత్ జాబ్ విత్ ప్లేస్మెంట్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. చూడండి మన బిజినెస్ గురించి ఎన్ని రకాలుగా సెర్చ్ చేస్తున్నారు. ఇక్కడ ఏ పేజెస్ మన వెబ్సైట్ ఇక్కడ దేర్ ఆర్ మల్టిపుల్ పేజెస్ ఉన్నాయి. అసలు ఏ వెబ్సైట్కు ఏ పేజ్కి ఎంతమంది ఇంటరాక్ట్ అవుతున్నారు. గో డిజిటల్ academy.in, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ విత్ జాబ్ ప్లేస్మెంట్, ఓకే ఏ విత్ అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సు, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సు, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, టెస్టిమోనియల్స్. మన బిజినెస్ గురించి ఎన్ని రకాలుగా ఏ పేజెస్ ఇంటరాక్ట్ అవుతున్నారు, అసలు ఏ కంట్రీస్ వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారు, ఇండియా, యునైటెడ్ స్టేట్స్, నైజీరియా, బహ్రెయిన్, జర్మనీ, మలేషియా, ఏ కంట్రీస్ వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారు, అసలు మన వెబ్సైట్ను ఏ డివైస్లలో బ్రౌజ్ చేస్తున్నారు, డెస్క్టాపా, మొబైలా, ట్యాబా, అసలు ఏ రోజు ఎంతమంది వస్తున్నారు. మనకి ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా మనం ఇలా ట్రాకింగ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఒక బిజినెస్ ఓనర్ డిజిటల్గా ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ విధంగా ప్రమోట్ చేయడం వల్ల మన బిజినెస్ గురించి మన యొక్క వెబ్సైట్ ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, ఎప్పుడు ఇంటరాక్ట్ అవుతున్నారు, ఏ డివైస్ నుంచి ఇంటరాక్ట్ అవుతున్నారు, ఏ లొకేషన్ నుంచి ఇంటరాక్ట్ అవుతున్నారు అని కూడా ఈజీగా మనకు ట్రాకింగ్ చేసుకోవచ్చు. ఆల్సో మనకి ఇక్కడ యూజర్ యొక్క బిహేవియర్ అనేది తెలుస్తుంది. యూజర్ యొక్క బిహేవియర్ తెలిసినప్పుడు మన బిజినెస్ను డిజిటల్గా ఎలా ప్రమోట్ చేసుకోవాలని కూడా ఈజీగా తెలిసిపోతుంది. క్లియరా? అర్థమైందా లేదమ్మా? ఎనీ డౌట్స్? హలో అర్థమైంది. ఇలా ప్లీజ్ ఓకే. చూడండి ఇంకా ఇక్కడ వచ్చేస్తే మన వెబ్సైట్కు చూడండి మన యొక్క ఫేస్బుక్ పేజ్ ఉంది. లాస్ట్ 28 daysలో
మన యొక్క ఫేస్బుక్ పేజ్ ఎన్ని వ్యూస్ వచ్చాయి 34,407. ఎంతమందికి రీచ్ అయింది 6,574. ఎన్ని కంటెంట్ ఇంటరాక్షన్స్ వచ్చాయి 306. ఎంతమంది ఫాలోవర్స్ వచ్చారు 1,014 పీపుల్. సో అండి ఎక్కువ మందికి రీచ్ అయిన పోస్ట్ ఏంటి, అసలు ఏ ఏ పోస్టులు ఇంటరాక్ట్ అయ్యాయి, అసలు మెన్ ఎంత పర్సెంటేజ్ పీపుల్, ఉమెన్స్ ఎంత పర్సెంటేజ్ పీపుల్, అసలు ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు మన యొక్క ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవుతున్నారు, అండ్ ఆల్సో ఏ లొకేషన్ వాళ్ళు ఫాలో అవుతున్నారు, ఏ కంట్రీస్ వాళ్ళు మన యొక్క ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవుతున్నారు. ఈ విధంగా లైక్ దాట్ ఇఫ్ యూ ప్రమోట్ యువర్ బిజినెస్ ఇన్ digitally you can trackable and measurable your business across the worldwide also. Clear? అర్థమైందా లేదా? ఎనీ డౌట్స్ ప్లీజ్? ఏమ్మా అర్థమైంది సార్. ఏమ్మా కీర్తన అర్థమైంది. క్లియర్? చూడండి అంటే కంపారిటివ్ ఆఫ్లైన్ కంటే కూడా ఆన్లైన్లో ఎందుకు డిజిటల్గా ఒక బిజినెస్ ఓనర్ ప్రమోట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడంటే బికాజ్ ఆఫ్ ఇక్కడ వచ్చేసి అడ్వర్టైజింగ్ కాస్ట్ రిడ్యూస్ చేసుకోవచ్చు, ఎగ్జాక్ట్లీగా రైట్ కస్టమర్స్కి రీచ్ అవుతుంది, ఇమీడియట్లీగా రెస్పాన్స్ వస్తుంది, అండ్ ఆల్సో మనం ట్రాకబుల్ అండ్ మెజరబుల్ చేసుకోవచ్చు, అండ్ ఆల్సో మన బిజినెస్ అనేది అన్లిమిటెడ్ ఆడియన్స్కు అంటే వరల్డ్ వైడ్లో ఎవరు ఎక్కడి నుంచి సెర్చ్ చేసినా ఏ టైంలో సెర్చ్ చేసినా ఓకే మన యొక్క బిజినెస్ అనేది ఎగ్జాక్ట్లీగా రైట్ కస్టమర్స్కి రీచ్ అవుతుంది. సో అండి అండ్ ఆల్సో దెర్ ఈజ్ వన్ మోర్ రీజన్ అసలు ఎందుకు డిజిటల్గా ప్రమోట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారంటే ఒక బిజినెస్ ఓనరు చూడండి ఇక్కడ వచ్చేసి ది బేస్డ్ ఆన్ దిస్ ఆర్ ద రిజల్ట్ ఓకే బేస్డ్ ఆన్ ఈ యొక్క రిజల్ట్ని బేస్ చేసుకొని ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ను డిజిటల్గా ప్రమోట్ చేయాలా లేదని కూడా డిసిషన్ తీసుకుంటాడు. ఎగ్జాంపుల్ చూడండి ద వరల్డ్ వైడ్ పాపులేషన్ వచ్చేసి 8.20 బిలియన్ అంటే వరల్డ్ వైడ్లో ఎంత పాపులేషన్ ఉందంటే 8 అంటే మోర్ దెన్ 800 crores పాపులేషన్ ఉంది. అందులో అర్బనిజం వచ్చేసి 58.1%. యూనిక్ మొబైల్ ఫోన్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారంటే 5.78 బిలియన్ పీపుల్ ఉన్నారు. అంటే ఎంతమంది మొబైల్స్ యూజ్ చేస్తున్నారంటే 5.78 బిలియన్ పీపుల్ యూజ్ చేస్తున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ 70.5%. అండ్ ఆల్సో ఇండివిజువల్స్ యూజింగ్ ద ఇంటర్నెట్ 5.56 బిలియన్ అంటే దట్ మీన్స్ నియర్లీ 600 crores people are using internet అంటే close to 68% of worldwide population using internet అంటే నియర్లీ 600 crores people వచ్చేసి ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. దట్స్ వై ప్రతి బిజినెస్ ఓనర్ కూడా వాళ్ళ బిజినెస్ అనేది డిజిటల్గా ప్రమోట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అండ్ ఆల్సో ద వన్ మోర్ రీజన్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే మోర్ దెన్ 80% ఆఫ్ కన్సూమర్స్ రీసెర్చ్ ఆన్లైన్ బిఫోర్ బయింగ్ అంటే మోర్ దెన్ 80% ఆఫ్ కన్సూమర్స్ ఏం చేస్తున్నారు బిఫోర్ దే ఆర్ గోయింగ్ టు పర్చేస్ ద ఎనీ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ దే ఆర్ రీసెర్చింగ్ ఇన్ ఆన్లైన్ అంటే ఏం చేస్తున్నారు వాళ్ళ యొక్క ఎవరైనా ఒక కస్టమర్స్ అనే వాళ్ళ అవుట్ ఆఫ్ 100 మెంబర్స్లో 80 మెంబర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క వాళ్ళు ఏదైనా ఒక ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ పర్చేజ్ చేసే ముందు ఏం చేస్తున్నారంటే ఆన్లైన్లో రీసెర్చ్ చేస్తున్నారు. దిస్ ఈస్ ద రీజన్ ఓకే ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్ ఓనర్ ఆల్సో దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు ప్రమోట్ దేర్ బిజినెస్ ఇన్ డిజిటల్లీ. అర్థమైందా లేదమ్మా? ఆర్ ఎనీ డౌట్స్? హలో హలో అఖిల కీర్తన అర్థమైందమ్మా? హలో అఖిల కీర్తన హలో అర్థమైంది సార్. అర్థమైంది. సో అండి అంటే డిజిటల్గా ప్రమోట్ చేయడం ఎందుకు ప్రమోట్ చేస్తున్నారంటే ద మెయిన్ రీజన్ వచ్చేసి డిజిటల్గా ఒక బిజినెస్ ఓనర్ ఓకే ఎందుకు ప్రమోట్ చేస్తున్నారంటే ఎక్కువ మంది డే బై డే ఏమవుతుందంటే ఇంటర్నెట్ యూజ్ చేసే వాళ్ళు ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇంటర్నెట్ యూజ్ చేసే వాళ్ళు ఇంక్రీజ్ అయిపోద్ది డిజిటల్గా ఓకే ఏమవుతుందంటే ప్రతి బిజినెస్ ఓనరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నవడేస్ చూసినట్లయితే ఓకే చిన్న చిన్న బిజినెస్ వాళ్ళు కూడా డిజిటల్గా ప్రమోట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బికాస్ ఆఫ్ ఎందుకంటే చూడండి ఎక్కువ మంది యూజర్స్ కూడా ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు కాబట్టి. అండ్ ఆల్సో డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ కంప్లీట్లీ ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఇంటర్నెట్ ఓన్లీ. ఇంటర్నెట్ మీదనే డిపెండ్ అవుతుంది. అంటిల్ ఇంటర్నెట్ విల్ డై డిజిటల్ మార్కెటింగ్ విల్ బి దేర్. అండ్ ఆల్సో ఇక్కడ ఏమవుతుందంటే డిజిటల్ మార్కెటింగ్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ పర్టికులర్ ఇండస్ట్రీ ఆర్ పర్టికులర్ కంపెనీ.
Digital marketing is need for each and every company, every industry across the world wide. Because of ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, ఒక ఐబిఎం కానీ, ఒక ఇప్రో కానీ, ఒక ఇన్ఫోసిస్ కానీ, ఒక క్యాప్జెమిని కానీ మనం తీసుకున్నట్లయితే వాళ్ళు ఏదైతే ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ బిజినెస్ను ఎప్పుడైతే డిజిటల్గా ప్రమోట్ చేస్తారో అప్పుడు మాత్రమే వాళ్ళకు ప్రాజెక్ట్స్ వస్తాయి, లేకుంటే రావు. చూడండి, ఆలోచించండి. ఇఫ్ యూ లెర్న్ ఎనీ పైథాన్ ఆర్ డాట్ నెట్ ఆర్ డేటా అనాలిసిస్ ఆర్ డేటా సైన్స్, ఓన్లీ యూ హావ్ టు వర్క్ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీ. బట్ ఇఫ్ యూ లెర్న్ దిస్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, you can work with any company, any industry across the world wide, and also you can work as a freelancer, or you can earn online money also, and also you can start your own business also. There are multiple opportunities to, okay, you have multiple opportunities to learn digital marketing course. అంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవడం వల్ల మీకు మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ ఆల్సో డిజిటల్గా ఓకే ప్రతి బిజినెస్ ఓనర్ కూడా దట్స్ వై వాళ్ళ యొక్క బిజినెస్ను డిజిటల్గా ప్రమోట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. బికాస్ ఆఫ్ అడ్వర్టైజింగ్ కాస్ట్ రెడ్యూస్ అవుతుంది, ఎగ్జాక్ట్గా రైట్ కస్టమర్స్ రీచ్ అవుతుంది, లార్జ్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ రీచ్ అవుతుంది, ఇమ్మీడియట్లీగా రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఆల్సో ఒక ఇమ్మీడియట్గా రెస్పాన్స్ వస్తుంది, అన్లిమిటెడ్ ఆడియన్స్ కూడా రీచ్ అవుతుంది. కాబట్టి దట్స్ వై ఈచ్ అండ్ ఎవరీ బిజినెస్ ఓనర్ ఈజ్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు ప్రమోట్ దేర్ బిజినెస్ ఇన్ డిజిటల్లీ. క్లియర్ అమ్మా? అర్థమైందా లేదా మళ్ళీ చెప్పమంటారా? ఎనీ డౌట్స్? అర్థమైంది సార్. ఓకే. అంటే మీరు ఏంటంటే కోర్సు నేర్చుకునే ముందు ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇంటర్నెట్ యొక్క గ్రోత్ ఎలా ఉంది, బిజినెస్ ఓనర్కు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అంటే మీరు ఎప్పుడైతే ఇది తెలుసుకుంటారో మీరు ఈ కోర్స్ నేర్చుకోవడంలో ఎంత గ్రోత్ ఉంటుందంటే మీరు ఇక్కడ వేసే స్టెప్ ఎలా ఉండాలంటే ఇప్పుడు ఎలా ఉంది, నెక్స్ట్ 5 years తర్వాత ఈ ప్లాట్ఫామ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ 10 years తర్వాత ఎలా ఉంటుంది, నెక్స్ట్ 20 years తర్వాత ఎలా ఉంటుంది, దాన్ని బేస్ కోసమే మీరు ఈ కోర్స్ నేర్చుకోవాలి. అంతేగాని ఫర్ ఎగ్జాంపుల్ మీరేంటి ఈరోజు .NET నేర్చుకుంటే రేపు జావా నేర్చుకోవాలి, రేపు జావా నేర్చుకుంటే రేపు నెక్స్ట్ వచ్చేసి యాంగ్లోర్ జేఎస్, ఓకే నోట్ జేఎస్, లేదు డేటా అనలిటిక్స్, బ్లాక్చైన్ టెక్నాలజీస్, డే బై డే యూ హావ్ టు లెర్న్ న్యూ టెక్నాలజీస్. నేర్చుకుంటేనే నువ్వు సర్వ్ అయితే, లేకుంటే సర్వ్ కాలేదు. బట్ డిజిటల్ మార్కెటింగ్ ఇట్స్ నాట్ లైక్ దట్. డిజిటల్ మార్కెటింగ్లోనే అప్డేట్స్ వస్తాయి కానీ ఎటువంటి వేరే ప్లాట్ఫామ్స్ అనేది మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ నీడ్ ఫర్ పర్టికులర్ కంపెనీ ఆర్ పర్టికులర్ ఇండస్ట్రీ. డిజిటల్ మార్కెటింగ్ నీడ్ ఫర్ పర్టికులర్ ఈచ్ అండ్ ఎవరీ కంపెనీ, ఎవరీ ఇండస్ట్రీ అక్రాస్ ద వరల్డ్ వైడ్ ఆల్సో. క్లియర్? అండ్ చూడండి, social media user identities 5.24 billion people are there. See here, that is nothing but 64% of people are using, okay, worldwide lo, okay, చూడండి 64% of worldwide population using their even social media platforms also. If we take for example Accenture, okay, even they are also promoting their business in digital గా, వాళ్ళ బిజినెస్ కూడా సోషల్ మీడియాలో కూడా ప్రమోట్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ వాళ్ళ బిజినెస్ కూడా సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ రెగ్యులర్గా నవడేస్ వచ్చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేది కూడా యూజ్ చేసి వాళ్ళు ఇంక్రీజ్ అవుతున్నారు. దట్స్ వై ఈచ్ అండ్ ఎవరీ బిజినెస్ ఓనర్ ఆల్సో షోయింగ్ ఇంట్రెస్ట్ టు ప్రమోట్ దేర్ బిజినెస్ ఇన్ డిజిటల్. క్లియర్? ఎనీ డౌట్స్? నెక్స్ట్ చూడమ్మా, ఇండివిజువల్స్ యూజింగ్ ద ఇంటర్నెట్ 5.56 billion people are there. Individuals using the internet as a percentage of total population 67.9%, nothing but 68% of worldwide population using internet. Year on year change in the number of individuals using the internet plus 2.5%. That is nothing but across the worldwide లో ఓకే 136 million people వచ్చేసి 24th కంపేర్ చేసి 25కి వచ్చేసరికి ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్కి డైవర్ట్ అవుతున్నారు. అంటే ఇంటర్నెట్ యూజ్ చేసే వాళ్ళు ఓకే ఇయర్ బై ఇయర్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతున్నారని అర్థం. పర్సంటేజ్ ఆఫ్ ది టోటల్ ఫీమేల్ పాపులేషన్ 65.7% ఆఫ్ పీపుల్ వచ్చేసి ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. అండ్ మెయిల్ పాపులేషన్ వచ్చేసి 70% ఆఫ్ పీపుల్ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. అండ్ యావరేజ్ డైలీ టైం స్పెండ్ యూజింగ్ ద ఇంటర్నెట్ బై ఈచ్ ఇంటర్నెట్ యూజర్ వచ్చేసి 6 hours 38 minutes. మనకు తెలియకుండా మనం ఏం చేస్తున్నామంటే అవుట్ ఆఫ్ 24 hours per day 6 hours 38 minutes మనము ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నాము. అండ్ ఆల్సో పర్సెంటేజ్ ఆఫ్ యూజింగ్ ద యాక్సెసింగ్ ఇంటర్నెట్ వయా మొబైల్ ఫోన్స్ వచ్చేసి మొబైల్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారంటే 96.3% ఆఫ్ పీపుల్
అండ్ పర్సెంటేజ్ ఆఫ్ యూజర్స్ యాక్సెసింగ్ ద ఇంటర్నెట్ వయా ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్ వచ్చేసి 61.5% ఆఫ్ పీపుల్ చేస్తున్నారు. అండ్ పర్సెంటేజ్ ఆఫ్ ది టోటల్ అర్బన్ పాపులేషన్ దట్ యూజెస్ ద ఇంటర్నెట్ 82.7 అండ్ రూరల్ పాపులేషన్ పీపుల్ 47.4% ఆఫ్ పీపుల్ చేస్తున్నారు. అంటే మనకి ఇక్కడ ఏం తెలుసుకుంటున్నాం, మనం ఇక్కడ యూజర్ యొక్క బిహేవియర్ అనేది తెలుసుకుంటున్నాం. అంటే బేస్డ్ ఆన్ యొక్క యూజర్ బిహేవియర్ బేస్ చేసుకొని ఒక బిజినెస్ ఓనరు వాళ్ళ బిజినెస్కు టార్గెట్ ఆడియన్స్ ఎవరు, ఏ కంట్రీస్కు స్పెసిఫిక్గా వాళ్ళ బిజినెస్ అనేది ఎగ్జాక్ట్గా రైట్ టార్గెట్ ఆడియన్స్కు రీచ్ చేయొచ్చు. ఎలా రీచ్ చేయొచ్చు నేను చూపిస్తాను రండి. ఏ బిజినెస్ ఓనర్ అయినా వాళ్ళ బిజినెస్ను డిజిటల్గా ప్రమోట్ చేసుకోవాలంటే ఇది ఇక్కడ చూసినట్లయితే మనము స్పెసిఫిక్గా చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ స్పెసిఫిక్గా మనకి ఇక్కడ తెలుస్తుంది మన యొక్క టార్గెట్ లొకేషన్స్ ఏంటి. చూడండి, ఏ కంట్రీ వాళ్ళైనా ఏ లొకేషన్ నుంచి అయినా చూడండి నా బిజినెస్ ఏంటి, మన బిజినెస్ యొక్క టార్గెట్ లొకేషన్స్ యూ కెన్ చూస్ అక్రాస్ ది వరల్డ్ వైడ్ ఆల్సో. ఓకే, నాట్ ఓన్లీ in Andhra Pradesh or Telangana. You can choose your target locations, target age group of people, target language people. Okay, minimum age, maximum age, ఏ క్వాలిఫికేషన్ వాళ్ళను మన బిజినెస్ రీచ్ అవ్వాలని కూడా ఈ విధంగా మనం టార్గెట్ చేసుకోవాలి. చూడండి, బ్యాచిలర్ డిగ్రీ, ఓకే, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, చూడండి, ప్రొఫెషనల్ డిగ్రీ, డాక్టరేట్ డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ కామర్స్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, నర్సింగ్, బ్యాచిలర్స్ ఆఫ్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, చూడండి, ఎంకామ్, ఎంబీఏ, ఎంఎస్సి, ఏ క్వాలిఫికేషన్ వాళ్ళని కూడా మన యొక్క ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ను డిజిటల్గా ప్రమోట్ చేయాలంటే దే కెన్ టార్గెట్ దర్ ఆడియన్స్ లైక్ దిస్ బేస్డ్ ఆన్ దిస్ రిజల్ట్ ఆల్సో. ఈ రిజల్ట్ బేస్ చేసుకొని కూడా నా టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనేది కూడా స్పెసిఫిక్గా ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ని ఇలా టార్గెట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ ఏ డివైస్ వాళ్ళని టార్గెట్ చేయాలి, మొబైల్ ఆర్ డెస్క్టాప్, ఓకే, ఏ మొబైల్ డివైస్, ఆండ్రాయిడ్ డివైస్, ఐఓఎస్ డివైసా, యూ కెన్ సెలెక్ట్ స్పెసిఫిక్గా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఏ ప్లాట్ఫామ్ వాళ్ళకి మన బిజినెస్ రీచ్ అవ్వాలి. చూడండి, ఫేస్బుక్ ఇచ్చేసే వాళ్ళగా, ఇన్స్టాగ్రామా, ఆడియన్స్ నెట్వర్కా, మెసెంజరా, ఓకే, అసలు ఇక్కడ ఏ ప్లేస్లలో మీకు ఫేస్బుక్లో ఫీడ్లో కావాలా, స్టోరీస్ అండ్ రీల్స్లో కావాలా, ఇన్స్టా వీడియోస్ అండ్ రీల్స్లో కావాలా, ఎక్కడ చూపించాలనుకుంటున్నారో మీ యాడ్ అనేది కూడా యూ కెన్ చూస్ యువర్ స్పెసిఫిక్ టార్గెటెడ్ లొకేషన్ ఆల్సో. అర్థమవుతుందా లేదమ్మా, మళ్ళీ చెప్పమంటారా? క్లియర్? ఓకే, క్లియర్ కదా. అంటే ఒక బిజినెస్ ఓనరు, ఓకే, వాళ్ళ యొక్క బిజినెస్కు వాళ్ళ యొక్క నేచర్ ఆఫ్ బిజినెస్ బేస్ చేసుకొని వాళ్ళ యొక్క టార్గెట్ లొకేషన్స్ ఏంటి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని టార్గెట్ చేయాలి, ఏ లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళని టార్గెట్ చేయాలి, ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళని టార్గెట్ చేయాలి, ఏ క్వాలిఫికేషన్ వాళ్ళని టార్గెట్ చేయాలి అని కూడా స్పెసిఫిక్గా ఒక బిజినెస్ ఓనర్ ఇలా టార్గెట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో చూడండి, ఇక్కడ వచ్చేసి ఏ డివైస్ వాళ్ళని టార్గెట్ చేయాలి, ఓకే, ఏ ప్లాట్ఫామ్ వాళ్ళని టార్గెట్ చేయాలి, ఓకే, ఏ ప్లేస్లలో మన యాడ్ విజిబుల్ చేసుకోవాలని కూడా ప్రతి బిజినెస్ ఓనర్ కూడా దే కెన్ టార్గెట్ దేర్ రైట్ టార్గెట్ ఆడియన్స్ బేస్డ్ ఆన్ దేర్ రిక్వైర్మెంట్ ఆల్సో. క్లియర్ అమ్మా? అర్థమైందా లేదా మళ్ళీ చెప్పంటారా ప్లీజ్? ఎనీ డౌట్స్ కీర్తన? అర్థమైంది. ప్రతి బిజినెస్ ఓనర్ కూడా వాళ్ళ బిజినెస్ని ఈ విధంగా టార్గెట్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ దిస్ ప్లాట్ఫామ్, ఈవెన్ మనం వచ్చేసి మనం చూసినట్టయితే మనకు యూట్యూబ్లో స్కిప్పింగ్ యాడ్స్ కానీ, నాన్ స్కిప్పబుల్ యాడ్స్ కానీ ఇవన్నీ కూడా వస్తుంటాయి. అవన్నీ కూడా మనం స్పెసిఫిక్ టార్గెట్ ఆడియన్స్ను, స్పెసిఫిక్ ఛానల్స్, స్పెసిఫిక్ ఈడియన్స్ కూడా టార్గెట్ చేసుకొని మన బిజినెస్ మనం ప్రమోట్ చేసుకోవాలి. క్లియర్? చూడండి, ఇక్కడ అసలు ఇంటర్నెట్ యూస్ టైం లైన్ 1990లో వచ్చేసి 2.61 మిలియన్ పీపుల్ ఇంటర్నెట్ ఇచ్చేసేవాళ్ళు. యాజ్ ఆన్ టుడే 5.56 బిలియన్ పీపుల్ వచ్చేసి ఇంటర్నెట్ ఇచ్చేస్తున్నారు. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి, డైలీ టైం స్పెండ్ యూజింగ్ ద ఇంటర్నెట్ వచ్చేసి చూడండి క్వార్టర్ 2022లో వచ్చేసి 6 hours 36 minutes ఇచ్చేసేవాళ్ళు. యాజ్ ఆన్ టుడే వచ్చేసి 6 hours 38 minutes పర్ డే 24 hours ఇచ్చేస్తున్నారు. డైలీ టైం స్పెండ్ యూజింగ్ ద ఇంటర్నెట్ చూడండి, ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఫీమేల్స్ మేల్స్ ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు చూడండి ఇక్కడ. క్లియర్? దీన్ని బేస్ చేసుకుని కూడా మనం టార్గెట్ ఆడియన్స్ చూస్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ వాచింగ్ టీవీ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ కంటెంట్ వాచ్ చేస్తున్నారంటే 97.5%.
ఓకే, వాయిస్ లైవ్ ఆర్ లీనియర్ టీవీ ప్రోగ్రామింగ్ వచ్చేసి 87.8% చూడండి ఎలా చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి డైలీ టైం స్పెండ్ వాచింగ్ టెలివిజన్ చూడండి క్వార్టర్ 3 hours 23 minutes 2022 2024 వచ్చేసరికి ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు. ఓకే, స్ట్రీమింగ్ షేర్ ఆఫ్ టీవీ టైం. ఓకే, ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ టీవీ వాచ్ చేస్తున్నారు. యాక్సెసింగ్ డిజిటల్ కంటెంట్ అనే టెలివిజన్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ వాచ్ చేస్తున్నారు. డైలీ టైం స్పెండ్ వాచింగ్ టెలివిజన్ చూడండి ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు. అడ్వర్టైజింగ్ స్పెండ్ టోటల్ వర్సెస్ డిజిటల్. టోటల్ యాడ్ స్పెండ్ ఇంక్లూడింగ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఛానల్స్. అడ్వర్టైజింగ్ ఎంత అమౌంట్ స్పెండ్ చేస్తున్నారంటే $1.09 trillion. ఇయర్ ఆన్ ఇయర్ చేంజింగ్ టోటల్ యాడ్ స్పెండ్ వచ్చేసి ఆల్ ఛానల్స్ ప్లస్ 7.3%. దట్ ఈస్ నథింగ్ బట్ $75 billion. ఓకే, డిజిటల్ యాడ్ స్పెండ్ ఇంక్లూడింగ్ సర్చ్ అండ్ సోషల్ మీడియా 790.3 బిలియన్. సో అండి ఓన్లీ డిజిటల్ యాడ్స్కి ఎంత అమౌంట్ స్పెండ్ చేస్తున్నారు. ఇయర్ ఆన్ ఇయర్ చేంజ్ అయింది. డిజిటల్ యాడ్ స్పెండ్ వచ్చేసి 10% ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ $74 billion. డిజిటల్ యాడ్ స్పెండ్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ యాడ్ స్పెండ్ వచ్చేసి 72.7%. అంటే డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అయిపోద్ది. డిజిటల్ మార్కెటింగ్ డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. క్లియర్. సో అండి యూనిక్ మొబైల్ ఫోన్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది చేస్తున్నారు. ఓకే, టాప్ మొబైల్ యాప్స్ మంత్లీ యాక్టివ్ యూజర్స్ చూడండి యూట్యూబ్, క్రోమ్ బ్రౌజర్, గూగుల్, వాట్సాప్ మెసెంజర్, ఫేస్బుక్, గూగుల్ ప్లే సర్వీసెస్. టోటల్ టైం స్పెండ్ ఎంత స్పెండ్ చేస్తున్నారు. డౌన్లోడ్స్, కన్స్యూమర్ స్పెండ్ ఎలా. ఓకే, నెక్స్ట్ బ్రేక్అవుట్ మొబైల్ యాప్స్ మంత్లీ యాక్టివ్ యూజర్స్, టోటల్ టైం స్పెండ్, డౌన్లోడ్స్, కన్స్యూమర్ స్పెండ్ ఎలా. ఓకే, సక్సెస్ ఆఫ్ సోర్సెస్ ఆఫ్ బ్రాండ్ డిస్కవర్. అంటే ఒక బిజినెస్ ఓనరు వాళ్ళ బ్రాండ్ని ఎక్కడ డిస్కవర్ చేసుకుంటున్నారంటే మెయిన్ వచ్చేసి 32.8% వచ్చేసి సర్చ్ ఇంజన్స్, 32.3% వచ్చేసి టీవీ యాడ్స్, 29.9% వచ్చేసి వాట్సాప్ మౌత్, 29.7% వచ్చేసి సోషల్ మీడియా యాడ్స్. ఓకే, బ్రాండ్ వెబ్సైట్స్ వచ్చేసి 25.8%, టీవీ షోస్ అండ్ ఫిలిమ్స్ 24. చూడండి అంటే ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ని ఎక్కడెక్కడ డిస్కవర్ చేసుకుంటున్నాడు అనేది కూడా మనకి ఇక్కడ తెలుసు. క్లియర్. నెక్స్ట్ చూడండి సోర్స్ ఆఫ్ బ్రాండ్ డిస్కవర్. ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ ఫాలో అవుతారు. ఓకేనా. చూడండి నెక్స్ట్ బ్రాండ్ డిస్కవరీ యాడ్స్ ఆన్ సోషల్ మీడియా. ఎస్పెషల్గా సోషల్ మీడియాలో చూడండి 29.7% ఆఫ్ పీపుల్ ఎక్కువగా బ్రాండ్ సోషల్ మీడియాలో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. నెక్స్ట్ షేర్ ఆఫ్ డిజిటల్ అడ్వర్టైజింగ్ బై యూజర్ డివైస్ చూడండి మొబైల్ 52.7%, డెస్క్టాప్ 47.3. ఓకే, 2024 చూడండి మొబైల్లో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఇంటర్నెట్ అనేది. చూడండి అడ్వర్టైజింగ్ యాడ్స్ అనేది 65.3%, డెస్క్టాప్ 34.87%. చూడండి అర్థమవుతుంది కదా. హలో కీర్తన అఖిల అర్థమవుతుందా లేదమ్మా. ఎస్ సార్, ఎస్ సార్. చూడండి క్లియర్. చూడండి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ టోటల్ అడ్వర్టైజింగ్ స్పెండ్ డిజిటల్గా ఇంక్రీజ్ అవుతుంది. సోషల్ మీడియా అడ్వర్టైజింగ్ స్పెండ్ చూడండి $2.44 billion ఇంక్రీజ్ అయింది. వీక్లీ ఆన్లైన్ షాపింగ్ యాక్టివిటీస్ పర్చేజ్ ఏ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ ఆన్లైన్ 55.8%. ఆర్డర్డ్ గ్రాసరీస్ వయా ఆన్లైన్ స్టోర్ 27.3. బాట్ ఏ సెకండ్ హ్యాండ్ ఐటమ్ వయా ఆన్లైన్ స్టోర్ 10.8%. Used an online price comparison service 19.9. Used a buy now or pay later service 15.3%. చూడండి క్లియర్. దీన్ని బేస్ చేసుకొని కూడా మన యొక్క బిజినెస్లో ఏ ప్రొడక్ట్స్ను ఎలా చూపించుకోవాలో కూడా మనం డిసైడ్ చేసుకోవచ్చు. క్లియర్. ఓకే, ఈ కామర్స్ కన్స్యూమర్ గూడ్స్ కేటగిరీస్ ఫ్యాషన్ 771 బిలియన్, ఫుడ్, డూ ఇట్ యువర్సెల్ఫ్ 5 days, హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్, ఫిజికల్ మీడియా, ఫర్నిచర్, బెవరేజెస్ ఎలా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఓవర్ ఆఫ్ కన్స్యూమర్ గూడ్స్ ఈ కామర్స్ నెంబర్ ఆఫ్ పీపుల్ పర్చేసింగ్ కన్స్యూమర్ గూడ్స్ వయా ఆన్లైన్ ఛానల్స్ 2024 2.54 billion. ఎస్టిమేటెడ్ టోటల్ యాన్యువల్ స్పెండ్ ఆన్ ఆన్లైన్ కన్స్యూమర్ ఫుడ్స్ గూడ్స్ ఎలా ఉంది చూడండి. యావరేజ్ యాన్యువల్ రెవెన్యూ పర్ కన్స్యూమర్ గూడ్స్ ఈ కామర్స్ చూడండి మొబైల్ ఫోన్స్ అండ్ అక్రాస్ ఆల్ రీటైల్ ఛానల్స్. ఫేవరెట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్కువ వచ్చేసి ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, విచాట్, టిక్టాక్. ఓకే, సోషల్ మీడియా యాప్స్ డైలీ ఓపెన్ రేట్ ఎలా ఉంది. వాట్సాప్ 84.1%, టిక్టాక్ 64.24, లైన్, యూట్యూబ్ చూడండి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. ఓకే, నెక్స్ట్ ఓవరీ ఆఫ్ సోషల్ మీడియా యూస్ చూడండి
సోషల్ మీడియా ఎలా యూజ్ చేస్తున్నారు, నెంబర్ ఆఫ్ సోషల్ మీడియా యూజర్ ఐడెంటిటీస్ 5.24 బిలియన్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ చేంజ్ ఇన్ సోషల్ మీడియా యూజర్ ఐడెంటిటీస్ ప్లస్ 0.5%, that is nothing but 24 million. Year on year change in the social media user identities plus 4.1. The average daily time spent on using social media 2 hours 21 minutes. The average number of social media platforms used each month 6.8. See ఇక్కడ చూడండి. ఓకే, వేరియేషన్ చూడండి ఎక్కడెక్కడ టైం స్పెండ్ చేస్తున్నారు యూజర్స్ అనేది కూడా. ఓకే, సోషల్ మీడియా యూజర్ ఐడెంటిటీస్ వర్సెస్ టోటల్ పాపులేషన్. సోషల్ మీడియా యూజర్ ఐడెంటిటీస్ ఏజ్ 18+. ఓకే, సోషల్ మీడియా యూజర్ ఐడెంటిటీస్ ఇండివిజువల్స్ యూజింగ్ ద ఇంటర్నెట్. సో ఫీమేల్ ఎంతమంది ఇచ్చేస్తున్నారు, మేల్స్ ఎంతమంది ఇచ్చేస్తున్నారు. ఓకే, అసలు స్మార్ట్ ఫోన్స్ ఎంతమంది ఇచ్చేస్తున్నారు వరల్డ్ వైడ్లో 7.3 బిలియన్ పీపుల్ స్మార్ట్ ఫోన్స్ ఇచ్చేస్తున్నారు. అండ్ అసలు ఆండ్రాయిడ్ 69.94% ఆఫ్ పీపుల్ ఆండ్రాయిడ్ ఇచ్చేస్తున్నారు. iOS 29.32, శాంసంగ్ 0.36%, అన్నోన్ iOS యూస్. చూడండి మీరు ఏ సాఫ్ట్వేర్ ఆండ్రాయిడ్ ఎవరు ఏ కంపెనీ వాళ్ళది చెప్పండి, ఎనీ ఐడియా అమ్మా? ఆండ్రాయిడ్ ఏ కంపెనీ వాళ్ళది? అఖిల ఏమ్మా ప్లీజ్. కీర్తన సార్. ఓకే, iOS ఎవరిది? iOS యాపిల్ వాళ్ళు. ఓకే, ఆండ్రాయిడ్ వచ్చేసి గూగుల్ వాళ్ళదమ్మా. ఓకే, గూగుల్ కంపెనీ వాళ్ళు. ఓకే, చూడండి లీడింగ్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ఏమేమి ఉన్నాయి, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, చూడండి హూలు, అమెజాన్, ఆర్ట్స్. అసలు రెగ్యులర్గా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తున్నారు? ఫేస్బుక్ 74%, యూట్యూబ్ 72, ఇన్స్టాగ్రామ్ 63, ట్విట్టర్, టిక్టాక్ అండ్ స్నాప్చాట్. ఓకే, విచ్ జెండర్ యూజెస్ సోషల్ మీడియా మోర్ బై ప్లాట్ఫామ్? ఫేస్బుక్ చూడండి మెయిల్ ఎంతమంది, ఫీమేల్స్ ఎంతమంది ఇచ్చేస్తారు. ఇన్స్టాగ్రాము, ట్విట్టర్, లింక్డ్ఇన్, పింట్రెస్ట్, స్నాప్చాట్, యూట్యూబ్. ఓకే, నెక్స్ట్ చూడండి ఇంటర్నెట్ యూస్ బై కంట్రీ. 99% ఆఫ్ నెదర్లాండ్ పాపులేషన్ యూజింగ్ ఇంటర్నెట్. స్విట్జర్లాండ్ 99, నార్వే, సౌదీ అరేబియా, ఐర్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, డెన్మార్క్, స్వీడన్ ఏ కంట్రీస్లలో ఎంత పర్సెంట్ ఆఫ్ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. ఓకే, అండ్ యావరేజ్ ఇంటర్నెట్ స్పీడ్ బై కంట్రీ అండ్ టెరిటరీ. సింగపూర్ చూడండి 254.65, హాంకాంగ్, చిల్లీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏ కంట్రీలో ఎంత ఇంటర్నెట్ స్పీడ్ ఉంది. నెక్స్ట్ అసలు ఎందుకు యూజ్ చేస్తున్నారు ఇంటర్నెట్ వరల్డ్ వైడ్లో? చూడండి 62.8% ఆఫ్ పీపుల్ ఫైండింగ్ ఇన్ఫర్మేషన్, స్టేయింగ్ ఇన్ టచ్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ 50.2, కీపింగ్ అప్ టు డేట్ విత్ న్యూస్ అండ్ ఈవెంట్స్ 55%, వాచింగ్ వీడియోస్, టీవీ షోస్ ఆర్ మూవీస్ 54.7, రీసెర్చింగ్ హౌ టు డూ థింగ్స్ 51.1%. చూడండి అసలు ఎందుకు ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు అనేది తెలిసినప్పుడు ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ని ఎలా డిజిటల్గా ప్రమోట్ చేయాలని కూడా డిసిషన్ తీసుకోవడానికి కూడా ఛాన్స్. క్లియర్. నెక్స్ట్ టాప్ వెబ్సైట్స్ ఏమేమి ఉన్నాయి? గూగుల్ చూడండి టోటల్ విజిటర్స్ వచ్చేసి మంత్లీ వచ్చేసి 136 మిలియన్ పీపుల్ ఉన్నారు. యూనిక్ విజిటర్స్ పర్ మంత్లీ వచ్చేసి 6.25 బిలియన్. యావరేజ్ టైం పర్ విజిట్ గూగుల్లో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారంటే యావరేజ్గా 12 minutes 53 seconds. యావరేజ్ పేజెస్ పర్ విజిట్ 4.59 పేజెస్. అంటే యావరేజ్ గూగుల్లో మనకి ఎన్ని పేజెస్ ఉంటాయమ్మా? మన గూగుల్లో ఎన్ని పేజెస్ ఉంటాయి చెప్పండి యావరేజ్గా? ఎనీ ఐడియా? కీర్తన, అఖిల. సో అంటే యావరేజ్గా వచ్చేసి మనకు 10 పేజెస్ చూపిస్తుంది. బట్ క్లియర్ అమ్మా, అర్థమవుతుందమ్మా? హలో, చూడండి యావరేజ్ మనకు పేజెస్ వచ్చేసి 10 పేజెస్ చూపిస్తుంది. బట్ ఇక్కడ ఎన్ని పేజెస్ విజిట్ చేస్తారని చెప్తున్నాడు? 4.59, అంటే నియర్లీ 5 పేజెస్ బ్రౌజ్ చేస్తున్నారని చూపిస్తుంది. అంటే మన యొక్క వెబ్సైట్ మనం సిస్టమాటిక్ చేసి మన వెబ్సైట్ విత్ ఇన్ 5 పేజెస్లో విజిబుల్ చేసుకోవడానికి ట్రై చేయాలి. క్లియర్. మెయిన్ రీజన్స్ అసలు ఎందుకు ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు చూడండి. ఓకే, గూగుల్, నెక్స్ట్ యూట్యూబ్, ఫేస్బుక్. అసలు గూగుల్లో మనకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎలా వస్తుందమ్మా? ఎనీ ఐడియా? ఇప్పుడు మనము ఏ ఇన్ఫర్మేషన్ గురించి సెర్చ్ చేసినా, ఏ టైంలో సెర్చ్ చేసినా, ఏ లొకేషన్ నుంచి సెర్చ్ చేసినా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది గూగుల్ ఇస్తుందా లేదా? ఏమ్మా? ఎలా ఇవ్వగలుగుతుంది గూగుల్? గూగుల్కి ఎక్కడి నుంచి వస్తుంది ఇన్ఫర్మేషన్? ఎనీ ఐడియా? అది ట్రైన్ చేయడం వల్ల డేటా ఇచ్చి. ఏమ్మా? డేటా ఇచ్చి ట్రైన్ చేస్తారు కదా సార్. డేటా ఇచ్చి ఎవరు చేస్తారమ్మా? ట్రైన్ చేస్తారు కదా సార్.
ట్రైనా అర్థం కాలేదమ్మా. అంటే లైక్ ఆ డేటాని మెషిన్ లెర్నింగ్ లాగా ట్రైన్ చేయడం. ఓకే ఓకే, ఇంకా అఖిల నీకేమైనా ఐడియా ఉందమ్మా? మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ గూగుల్ ఏ టైంలో అడిగినా ఏ లొకేషన్ నుంచి అడిగినా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇస్తుంది. ఎలా ఇవ్వగలుగుతుంది? ఎక్కడి నుంచి వస్తుంది గూగుల్? అఖిల ఏమ్మా, ఎనీ ఐడియా ప్లీజ్? తెలియకుంటే తెలియదని చెప్పండి, ఏం కాదు, డోంట్ నో వరీ. సార్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ప్లే స్టోర్ ఉంది కదా, ప్లే స్టోర్లో మనకు ఏ యాప్స్ కావాలన్నా మనకు అవైలబిలిటీ ఉంటాయి, మనం డౌన్లోడ్ చేసుకుంటాం, అవునా? ప్లే స్టోర్కి ఎక్కడి నుంచి వస్తాయి యాప్స్? చెప్పండి, ప్లే స్టోర్కి ఎక్కడి నుంచి వస్తాయి యాప్స్? హలో, యాప్స్ డెవలప్ చేసి అందులో పెడతారు అనుకుంటున్నాను. యాప్స్ డెవలప్ చేసి చెప్పమ్మా. యాప్స్ ని డెవలప్ చేసినాక అది ప్లే స్టోర్ లో పెడతారనుకుంటున్నాను. ఎస్ ఎగ్జాక్ట్లీ. అంటే ఒక బిజినెస్ ఓనర్ ఎలా ఆలోచిస్తాడంటే అసలు ఎక్కువగా ఏ ఏ యాప్స్ యూజ్ చేస్తున్నారు, ఏ సాఫ్ట్వేర్ మొబైల్స్ యూజ్ చేస్తున్నారు, వెదర్ ఇట్ ఈస్ ఆండ్రాయిడ్ ఆర్ ఐఓఎస్ యూజ్ చేస్తున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఆండ్రాయిడ్ యూజ్ చేస్తున్నారు. ఆండ్రాయిడ్ అంటే ప్లే స్టోరు. ఓకే, దట్స్ వై ఇక్కడ ఏం చేస్తాడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, ఈ కోర్స్ నేర్చుకోవాలంటే మీరు ఏం ఆలోచించారు? ఓకే, ఈ కోర్స్ నేర్చుకోవాలంటే ఎక్కడ ఉంది, ఏమేమి సోర్సెస్ ఉన్నాయనేది మీరు సెర్చ్ చేశారు. ఇక్కడ కూడా ఏంటంటే ఒక బిజినెస్ ఓనరు వాళ్ళ యొక్క బిజినెస్ను డెవలప్మెంట్ చేసిన తర్వాత వాళ్ళ బిజినెస్ను ఒక పర్టికులర్ సోర్స్లో అసలు మన బిజినెస్ ఏంటి, నా బిజినెస్ ఎవరికి రీచ్ అవ్వాలి, ఓకే, నా బిజినెస్ ఎవరికి రీచ్ అవ్వాలి అనే దాన్ని ఎవరికి రీచ్ అవ్వాలి, ఓకే, ఎక్కడ ఏమేమి సోర్సెస్ ఉన్నాయి అనే దాన్ని బేస్ చేసుకొని ఆ యొక్క బిజినెస్ ఓనర్ ఏం చేస్తాడంటే ఆ పర్టికులర్ సోర్స్లో వాళ్ళ యొక్క బిజినెస్ అనేది అప్లోడ్ చేస్తాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? హలో, ఎస్ ఎస్ ప్లీజ్ 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 ప్లీజ్. సి ఇయర్ అంటే ఇక్కడ ఏమవుతుంది, ఒక బిజినెస్ ఓనర్ ఏం చేస్తాడంటే నా బిజినెస్ ఏంటి, నా బిజినెస్కు ఏమేమి సోర్సెస్ ఉంటాయి, నా బిజినెస్ కస్టమర్స్కి రీచ్ అవ్వాలంటే కస్టమర్స్ ఎక్కడెక్కడ సెర్చ్ చేస్తారు, దాన్ని బేస్ చేసుకొని ఆ యొక్క బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ని అక్కడ సబ్మిట్ చేస్తాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది, ప్లే స్టోర్లో మనకు ఓలా కానీ ఊబర్ కానీ ఏ యాప్స్ కావాలని డౌన్లోడ్ చేసుకోండి. అంటే ఆండ్రాయిడ్ డివైస్ యూజ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి దట్స్ వై ఏం చేస్తున్నారంటే ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసే మొబైల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి బిజినెస్ ఓనర్ కూడా ఆండ్రాయిడ్ యాప్ అనేది డెవలప్ చేసి వాళ్ళ యొక్క యాప్ని అనేది ప్లే స్టోర్లో సబ్మిట్ చేస్తాడు. అక్కడి నుంచి కస్టమర్ అనేది కావాలనుకున్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు. ఇక్కడ కూడా ఏంటంటే ఒక సెర్చ్ ఇంజన్లో ఒక బిజినెస్ సెర్చ్ ఇంజన్లో ఏం చేస్తాడంటే ఒక బిజినెస్ ఓనర్ అయిన వాడు ఏం చేస్తాడంటే వాళ్ళ బిజినెస్ అనేది ఇక్కడ అప్లోడ్ చేస్తారు. ఇక్కడ నుంచి అప్లోడ్ చేస్తారమ్మా. ఇక్కడ ఎలా అప్లోడ్ చేయాలి, ఓకే, ఇలా వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి, ఈ వెబ్సైట్కి ఎలా డిజిటల్ మార్కెటింగ్ చేయాలి, మొత్తం వచ్చేసి మీకు ప్రాక్టికల్గా వస్తుంది సబ్జెక్ట్ అంతా. డోంట్ వరీ అబౌట్ దిస్. ఓకే, ఇక్కడ ఏం చేస్తాడంటే ఆ యొక్క బిజినెస్ ఓనర్ ఇక్కడ సబ్మిట్ చేస్తాడు. ఇక్కడ సబ్మిట్ చేస్తున్న ఏం చేస్తుందంటే సెర్చ్ ఇంజిన్ అనేది ఏం చేస్తుందంటే బ్యాక్ ఎండ్లో స్టోర్ చేసుకుంటుంది. అది ఎలా స్టోర్ చేసుకుంటుందంటే కేటగిరీ బేస్డ్గా స్టోర్ చేసుకుంటుంది. చూడండి ఇలా రాలేదు, దీన్ని స్పైడర్స్ అంటారు, ఇట్లా వర్క్ అవుద్ది. చూడండి అమ్మా, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5 చూడండి ఇలా వర్క్ అవుద్ది బ్యాక్ ఎండ్ సెర్చ్ ఇంజిన్. వీటిని స్పైడర్స్ అంటారు, నథింగ్ బట్ అల్గారిథమ్స్. స్టెప్ 1 వచ్చేసి యూజర్ సెర్చ్ చేస్తున్నప్పుడు క్రాల్ చేస్తుంది, ఏమేమి వెబ్సైట్స్ ఉన్నాయి ఆ వెబ్సైట్స్ని కాపీ చేసుకుంటుంది, కాపీ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడి నుంచి తీసుకుంటుంది, ఇక్కడ డిస్ప్లే చేసి సెర్చ్ ఇంజిన్ అనేది బ్యాక్ ఎండ్లో ఇలా వర్క్ అవుతుందమ్మా. క్లియరా? అర్థమవుతుందా లేదా? హలో కీర్తన, అఖిల ఏమ్మా, హలో బోరు కొడుతుందా మీకు? క్లియర్? చూడండి
అంటే ఇక్కడ లేదు. ఏం చేస్తుంది, సెర్చ్ ఇంజన్స్ అనేది కూడా, సెర్చ్ ఇంజన్ కానీ, ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, ఇవన్నీ కూడా మీడియేటర్స్. ఓకేనా. మీడియేటర్స్ అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే, ఒక బిజినెస్ ఓనర్ ఏం చేస్తాడు, వాళ్ళ బిజినెస్ని వచ్చేసి సెర్చ్ ఇంజన్లో సబ్మిట్ చేస్తాడు. సెర్చ్ ఇంజన్లో సబ్మిట్ చేస్తున్నాళ్ళే, ఓకే, సెర్చ్ ఇంజన్లో సబ్మిట్ చేస్తాడు. సెర్చ్ ఇంజన్లో సబ్మిట్ చేస్తున్నాళ్ళే సెర్చ్ ఇంజన్ ఏం చేస్తుందంటే, ఓకే, ఆ యొక్క బిజినెస్ను కేటగిరీ బేస్డ్గా స్టోర్ చేసుకుంటుంది. ఎగ్జాంపుల్ గోడిస్లా అకాడమీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూటు, ఇన్ఫోసిస్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, విప్రో కంప్యూటర్ సాఫ్ట్వేరు, అలా కేటగిరీ బేస్డ్గా స్టోర్ చేసుకుంటుంది. కేటగిరీ బేస్డ్గా స్టోర్ చేసుకొని ఎవరైనా సెర్చ్ చేసినట్లయితే కస్టమర్ సెర్చ్ చేస్తున్న ఈ విధంగా విజిబిలిటీ చేస్తుంది. అంటే కేటగిరీ బేస్డ్గా స్టోర్ చేసుకున్న తర్వాత ఏం చేస్తుందంటే, కస్టమర్ ఇలా సెర్చ్ చేస్తున్నాడనే మన యొక్క ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ రిలేటెడ్గా ఈ విధంగా విజిబిలిటీ చేస్తుంది. అంటే ఇక్కడ ఏం చేస్తుంది, బిజినెస్ ఓనర్ వచ్చేసి బిజినెస్ గూగుల్లో సబ్మిట్ చేస్తున్నాడు. గూగుల్ వాడు ఏం చేస్తున్నాడు, కస్టమర్ సెర్చ్ చేస్తున్నప్పుడు కస్టమర్స్కు మన యొక్క బిజినెస్ను ఇలా చూపించి ఏం చేస్తున్నాడంటే, బిజినెస్ ఓనర్కు బిజినెస్ ఇస్తున్నాడు. కస్టమర్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది కస్టమర్కు చూపించి కస్టమర్ను సాటిస్ఫై చేస్తున్నాడు. అర్థమైందా లేదమ్మా, మళ్ళీ చెప్పంటారా? క్లియర్? ఎనీ డౌట్స్? ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా, చెప్పండి ప్లీజ్. చూడండి, యావరేజ్ టైం ఎంత స్పెండ్ చేస్తారు గూగుల్ సెర్చ్ ఇంజిన్ వరల్డ్ వైడ్లో? 322 crores పీపుల్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ యూజ్ చేస్తున్నారు. గూగుల్ 97.13%, బింగ్, డగ్, యాహూ, యాండెక్స్, ఈకోసియాస్, ఇవన్నీ కూడా. ఓకేనా, ఇవన్నీ కూడా ప్రైమరీ మాడ్యూల్స్ అమ్మ. సబ్ టాపిక్స్ వచ్చేసి 1000 టాపిక్స్ ఉంటాయి. ఓకేనా, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఎస్ఈఓ అనుకోండి, మీరు వచ్చేసి మన వెబ్సైట్కి వెళ్ళండి. మన వెబ్సైట్కి వెళ్ళి ఎస్ఈఓ, ఓకే, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ కోర్సు ఏమేమి నేర్పిస్తారు, ఇవన్నీ కూడా ప్రైమరీ టాపిక్స్. ఓకేనా, ఇవన్నీ కూడా ప్రైమరీ టాపిక్స్. వీటిల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఇక్కడ వెళ్ళండి. ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు ఇక్కడ అడ్వాన్స్ లెవెల్లో కోర్స్ కంటెంట్ ఏమేమి ఉంటుంది, సెర్చ్ ఇంజిన్ ఎస్ఈఓలో ఏమేమి నేర్పిస్తాం, ఇవన్నీ కూడా సబ్ టాపిక్స్. ఓకేనా, ఓకే, టూల్స్, ఓకే, ఇవన్నీ కూడా ఏ టూల్స్ ఏమేమి చెప్తాం అనేది కూడా ఇక్కడ రాశాము. ఓకే, అలా నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియా మార్కెటింగ్లో కోర్సులో ఏమేమి నేర్పిస్తాం అనేది కూడా మొత్తం ఇక్కడ ఇచ్చాము. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ గురించి మీకు మన వెబ్సైట్లో ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ మేము వెబ్సైట్లో ఏదైతే మెన్షన్ చేస్తున్నామో అది మొత్తం కూడా మీకు 200% మీకు జెన్యున్గా డెలివర్ చేస్తాం. ఇది వచ్చేసి అడ్వాన్స్ లెవెల్ కోర్సు. దిస్ ఈజ్ నాట్ లైక్ ఓకే బేసిక్ కోర్సు. క్లియర్ అమ్మా? అది అర్థమవుతుందా లేదా? హలో, మాడ్యూల్స్ వస్తాయమ్మా. ఈ మాడ్యూల్స్ ఈ యొక్క స్ట్రాటజీస్ ఎందుకు ఇచ్చేస్తారో, ఎలా ఇచ్చేస్తారని కూడా చూపిస్తాను, డోంట్ వరీ. ఓకే, ఇవన్నీ కూడా ఒక్కో దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఓకే, చూడండి, ఇవన్నీ కూడా స్ట్రాటజీస్. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ కూడా నేర్చుకుంటాం. క్యాన్వా, ఫైవర్, ఫ్రీలాన్సర్, లైవ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. లైవ్ ప్రాజెక్ట్స్ మీదనే ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. ఏఐ టూల్స్ ఎలా యూజ్ చేయాలి, యాడ్సెన్స్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. క్లియరా? ఇవన్నీ కూడా జస్ట్ ప్రైమరీ టాపిక్స్ అమ్మా. సబ్ టాపిక్స్ వచ్చేసి 1000 వరకు ఉంటాయి. క్లియరా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? మీకు కోర్స్ డ్యూరేషన్ ఇవన్నీ కూడా చెప్పాను కదా. ఓకేనా, మీకు ఏమైనా